హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అరుణ. ఈరోజు మనం మంచిర్యాల చౌరస్తా చొప్పదండి రోడ్ ఓల్డ్ ఆరోగ్యశ్రీ బిల్డింగ్ లో రమా హాస్పిటల్ చాలా గొప్పగా ప్రారంభించడం జరిగింది. మరి ఈ హాస్పిటల్లో ఏమేం ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూద్దాం పదండి, లెట్స్ గో. ప్రజెంట్ మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ రమాదేవి మేడం గారు. సో మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. మేడం, ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి గల రీజన్స్ ఏంటి మేడం? నేను డాక్టర్ రమాదేవి, ఎంఎస్ గైనకాలజిస్ట్ని. కరీంనగర్లో హాస్పిటల్ పెట్టడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ పేషెంట్ని ఏమేమి హై రిస్క్ అంటే ఏంటంటే, హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, ఫిట్స్తో వెంటిలేటర్ మీద పోయిన పేషెంట్ని కూడా అక్కడ ఇక్కడ రిఫర్ చేయకుండా ఒకటే హాస్పిటల్లో వెల్ ఎక్విప్డ్ వెంటిలేటర్ సెటప్, ఐసీయూ సెటప్, వెల్ ఎక్విప్డ్ ఓటీ ఫెసిలిటీస్తో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఏ పేషెంట్ని కూడా మేము రిఫర్ చేయకుండా డెలివరీ మట్టుకే చేసి పంపించడం కాకుండా అన్ని ఫెసిలిటీస్, హార్ట్ ప్రాబ్లం ఉన్న, కిడ్నీ ప్రాబ్లం ఉన్న, వెంటిలేటర్ సపోర్ట్ ఉన్న అట్లాంటి హై రిస్క్ పేషెంట్ని మేము డీల్ చేయాలని ఈరోజు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అతి తక్కువ ధరలో ఖర్చుతో ప్రజలకు అందించాలనే కోరికతో స్టార్ట్ చేశాము. ఇంకొకటి ఏంటంటే, పెయిన్లెస్ నార్మల్ డెలివరీ చేయడం ఈ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ మనతో ఉన్నారు అనస్థేషియా అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ప్రవీణ్ సింగ్ సార్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సార్, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ఈ హాస్పిటల్లో? కరీంనగర్లో రమా హాస్పిటల్స్ అనేది మొట్టమొదటిసారిగా మేము ఇక్కడ ఇది ప్రారంభించక ముందు కరీంనగర్ ప్రజలకు, ఎస్పెషల్లీ చుట్టుపక్కల ఉన్న ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రజలకు ఇక్కడ కార్పొరేట్ సెటప్ యొక్క వైద్యము అందుతుంది, కానీ అతి ఎక్కువ ఖర్చుతో ఉన్న వైద్యం అందుతుంది. కానీ మా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, కరీంనగర్లో రమా హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చులతో మేము పేషెంట్కి వైద్యం అందించాలని మా యొక్క ఆకాంక్ష. అదేవిధంగా అన్ని విధాలుగా సదుపాయాలు, ప్లస్ ఇక్కడ ల్యాప్రోస్కోపీ కానీ, ఆ తర్వాత ఆర్థో జనరల్ అండ్ న్యూరో కేసెస్ లాంటిది ఇక్కడ చేసి పేషెంట్లకు అతి తక్కువ ఖర్చులతో మనము వారికి ట్రీట్మెంట్ అందించే ఉద్దేశంతో మేము ఇక రమా హాస్పిటల్ స్థాపించడం జరిగింది. దీనికి తోడుగా ఇక్కడ ప్రెగ్నెన్సీ పేషెంట్లకు, ఆ తర్వాత ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసము వచ్చే గైనిక్ పేషెంట్లకు కూడా, మరి ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకు మేము వారికి సహాయకరంగా, ఆ తర్వాత అన్ని విధాలుగా వాళ్ళకున్న గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి ఈ యొక్క రమా హాస్పిటల్ స్థాపించడం జరిగింది. మా దగ్గర ఒక 10 బెడెడ్ ఐసీయూ సెటప్ ఉంది. ఇక్కడ ప్రాముఖ్యమైన అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్, ల్యాప్రోస్కోపీ సెటప్ ఈ యొక్క హాస్పిటల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.